హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. మనం బీట్రూట్స్ తీసుకొని నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టాలి. నానబెట్టిన బీట్రూట్ని పీల్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని ముక్కలుగా కట్ చేయండి. ముక్కలుగా కట్ చేశాక పచ్చిశనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. కట్ చేసుకున్న బీట్రూట్ ఇంకా నానబెట్టిన పచ్చిశనగపప్పు ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్నాక దానిలో హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి తగినంత ఉప్పు వేయండి. ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి బీట్రూట్ వేసుకున్న గిన్నె పెట్టి కొంతసేపు ఉడికించండి. ఉడికించి ఒక మిక్సీ జార్లో కొబ్బరి, వేయించిన నువ్వులు అలా మిక్సీ పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఒక బాండీ పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా ఎండు పచ్చిమిరపకాయలు వేసుకొని తాలింపు వేసుకోండి. అవి కొంచెం వేగనివ్వండి. వేగాక పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేయండి. ఇంకా ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేయండి. తగినంత పసుపు, ఉప్పు వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేయండి. బ్రౌనిష్ గోల్డ్ కలర్లో వచ్చాక మనం ఉడకబెట్టుకున్న బీట్రూట్స్ వేసుకోండి. వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంతసేపు ఉడకనివ్వండి. ఉడికాక తీసి తగినంత కారం చేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేశాక మనం మిక్సీలో వేసిన కొబ్బరి ఇంకా నువ్వుల పొడి వేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుంది. దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయండి. అంతే. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉంది.